ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాస్త్రం 6వ తరగతి పాఠ్యపుస్తకంలోని సౌర కుటుంబంలో మన భూమి పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులన్నింటినీ ఇలా అంటారు. ఆప్షన్ ఏ నక్షత్రాలు, ఆప్షన్ బి ఉల్కలు, ఆప్షన్ సి నక్షత్ర రాశులు, ఆప్షన్ డి ఖగోళ వస్తువులు. జవాబు ఖగోళ వస్తువులు. సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండే ఖగోళ వస్తువులు ఏ నక్షత్రం, బి గ్రహం, సి ఉల్క, డి పైవన్నీ. జవాబు నక్షత్రం. సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండని ఖగోళ వస్తువులు ఏ గ్రహాలు, బి ఉపగ్రహాలు, సి ఉల్కలు, తోకచుక్కలు, డి పైవన్నీ. జవాబు పైవన్నీ. 7 నక్షత్రాల సమూహాన్ని ఇలా అంటారు. ఏ ఉర్సా మేజర్, బి బిగ్ బేర్, సి సప్తర్షి, డి ధ్రువ నక్షత్రం. జవాబు సప్తర్షి. ఉత్తర దిక్కులు స్థిరంగా ఉండే ఉత్తర నక్షత్రం ఏ ధ్రువ నక్షత్రం, బి సప్తర్షి, సి ఉర్సా మేజర్, డి బిగ్ బేర్. జవాబు ధ్రువ నక్షత్రం. భూమి ఎక్కడ నుండి వేడిని, కాంతిని పొందుతుంది? ఏ చంద్రుని నుండి, బి సూర్యుని నుండి, సి స్వతహాగా, డి తోకచుక్కల నుండి. జవాబు సూర్యుని నుండి. సౌర కుటుంబంలో సభ్యుడు కానిది ఏ సూర్యుడు, బి 8 గ్రహాలు మరియు ఉపగ్రహాలు, సి ఉల్కలు మరియు గ్రహశకలాలు, డి పాలపుంత. జవాబు పాలపుంత. సూర్యుని ఉపరితలంపై దాదాపు ఎన్ని డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది? ఏ 1,00,000 డిగ్రీల సెల్సియస్, బి 6,000 డిగ్రీల సెల్సియస్, సి 16,000 డిగ్రీల సెల్సియస్, డి 26,000 డిగ్రీల సెల్సియస్. జవాబు 6,000 డిగ్రీల సెల్సియస్. భూమి కంటే సూర్యుడు ఎన్ని రెట్లు పెద్దది? ఏ 13 లక్షలు, బి 3 లక్షలు, సి 23 లక్షలు, డి 15 కోట్లు. జవాబు 13 లక్షలు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే స్థిర మార్గాన్ని ఇలా పిలుస్తారు. ఏ సౌర కుటుంబం, బి కక్ష, సి గెలాక్సీ, డి పరిభ్రమణం. జవాబు కక్ష. క్రింది వానిలో అంతరగ్రహం కానిది? ఏ బుధుడు, బి శుక్రుడు, సి భూమి, డి గురుడు. జవాబు గురుడు. క్రింది వానిలో బాహ్య గ్రహం కానిది? ఏ శని, బి ఇంద్రుడు, సి అంగారకుడు, డి వరుణుడు. జవాబు అంగారకుడు. మనం నివసిస్తున్న భూమి సూర్యుని నుండి ఎన్నవది మరియు పరిమాణంలో ఎన్నవది వరుసగా? ఆప్షన్ ఏ 5, 3, బి 3, 5, సి 3, 4, డి 4, 3. జవాబు ఆప్షన్ బి 3, 5. జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం ఏ బుధుడు, బి భూమి, సి అంగారకుడు, డి చంద్రుడు. జవాబు భూమి. సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి ఎన్ని నిమిషాల సమయం పడుతుంది? ఏ 8 నిమిషములు, బి 18 నిమిషములు, సి 24 నిమిషములు, డి 13 నిమిషములు. జవాబు 8 నిమిషములు. వాతావరణంలో ఆక్సిజన్ శాతం ఏ 78%, బి 21%, సి 11%, డి 12%. జవాబు 21%. ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏ బుధుడు శుక్రుడు, బి బుధుడు భూమి, సి శుక్రుడు భూమి, డి బృహస్పతి శని. జవాబు ఏ బుధుడు శుక్రుడు.
చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఏ 365 రోజులు, బి 24 గంటలు, సి 27 రోజులు, డి 14 రోజులు. జవాబు 27 రోజులు. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఏ రాకేష్ శర్మ, బి కల్పనా చావ్లా, సి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, డి యూరీ గగారిన్. జవాబు సి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. గ్రహశకలాలు ఈ రెండు గ్రహాల మధ్య ఉన్నాయి. ఏ అంగారకుడు బృహస్పతి, బి భూమి అంగారకుడు, సి బృహస్పతి శని, డి బుధుడు మరియు శుక్రుడు. జవాబు అంగారకుడు బృహస్పతి. హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరములకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది? ఏ 76 సంవత్సరములు, బి 78 సంవత్సరములు, సి 74 సంవత్సరములు, డి 72 సంవత్సరములు. జవాబు 76 సంవత్సరములు. భారతదేశంలో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టు సంస్థ ఏ ఇస్రో, బి నాసా, సి స్టార్, డి పైవన్నీ. జవాబు ఏ ఇస్రో. అత్యధికంగా ఉపగ్రహాలు కలిగి ఉన్న గ్రహం ఏ ఇంద్రుడు, బి వరుణుడు, సి శని, డి బృహస్పతి. జవాబు బృహస్పతి. అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం ఏ బుధుడు, బి ఇంద్రుడు, సి వరుణుడు, డి గురుడు. జవాబు వరుణుడు. అత్యల్ప భ్రమణ కాలం కలిగిన గ్రహం ఏ భూమి, బి గురుడు, సి శని, డి వరుణుడు. జవాబు బి గురుడు. ఒకే భ్రమణ కాలం కలిగి ఉన్న రెండు గ్రహాలు ఆప్షన్ ఏ భూమి మరియు అంగారకుడు, బి అంగారకుడు మరియు గురుడు, సి బుధుడు మరియు శుక్రుడు, డి బుధుడు మరియు భూమి. జవాబు భూమి అంగారకుడు.